హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దినేష్ రాహుల్. నిన్న రిజల్ట్ వచ్చింది ఫస్ట్ ఫేజ్ది, ఏపీ ఆయుష్ కౌన్సిలింగ్ 2025ది. అందులో నా పేరు రాలేదు, అంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు అని అర్థం దాన్ని. ఇంకా 2, 3 అలానే స్ట్రే వేకెన్సీ ఫేజెస్ 3 ఉంటాయి అన్నమాట. సో సెకండ్ ఫేజ్లో వస్తుంది అని మా టీచర్స్ అందరు అంటున్నారు. అంటే ఎట్లా అయింది అంటే, నాది ఒక మార్క్ అయితే, అంటే నాది 378 మార్క్, నా ముందు మార్క్తో కట్ అయింది. అంటే ఫస్ట్ ఫేజ్ 379తో ఆగింది. సో నెక్స్ట్ ఫేజ్కి నాది కూడా వస్తుంది అని చెప్తున్నారు. బట్ అంటే ఫస్ట్ ఫేజ్లో రాలేదని చిన్న ఇబ్బందిగా అనిపించింది. కానీ మీరు కొంచెం గట్టిగా అనుకోండి రావాలి అని, అందుకనే షేర్ చేస్తున్నాను. ఇది లేదు చెప్పొద్దు అనుకున్నాను, అసలు సీట్ రాలేదని, ఇది దీని గురించి ఏం చెప్పొద్దు అనుకున్నాను. బట్ ఇన్నాళ్ళు చెప్పి ఒక్కటి చెప్పకపోతే బాగోదు, మంచి చెప్పినప్పుడు ఇది కూడా చెప్పాలి కదా అని అందుకే షేర్ చేస్తున్నాను. మీరు కూడా కొంచెం గట్టిగా రావాలి అనుకోండి, వస్తుంది అని నేను పక్కా అనుకుంటున్నాను. సో గట్టిగా అనుకుంటే అయిపోతుంది, అందుకని చెప్పి షేర్ చేస్తున్నా. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా వచ్చి నాకు కామెంట్ చేసిన వాళ్ళకి వచ్చి ఉంటే కనుక అందరికీ కంగ్రాచులేషన్స్. ఇంకా బాగా మంచిగా అప్గ్రేడ్ అయితే ఇంకా మంచి మంచి కాలేజెస్ వస్తాయి. సో దాని గురించి ఎవరు భయపడొద్దు, ఇంకా బాగా వస్తాయి అనుకుంటున్నాను. ఇప్పటికి ఇంకా రాలేదని ఉన్న వాళ్ళైతే ఏం భయపడొద్దు, వాళ్ళకి వస్తాయి, మీకు వస్తాయి, పక్కా వస్తాయి. ఎందుకంటే మనకి ఇంకా ఇదే ఫస్ట్ ఫేజ్ మాత్రమే. సో సెకండ్ రౌండ్ ఉంది, థర్డ్ రౌండ్ ఉంది, అలానే స్ట్రే వేకెన్సీ కూడా ఉంది. సో అప్పుడు దాకా వెయిట్ చేయండి, ఎక్కడ హోప్ అసలు వదులుకోవద్దు, వస్తుంది. నేను వచ్చి చెప్పడం వేరు, సో నాకు రాలేదు కాబట్టి నేను మీ బాప్తే. సో ఇంకా వస్తుంది, ఓకే. ఎవరు టెన్షన్ తీసుకొని ప్యానిక్ అయిపోకండి. సో వస్తుంది, గట్టిగా అనుకోండి, పక్కా వస్తుంది. సో థ్యాంక్ యూ. నాకు రావాలని కూడా ప్లీజ్ కొంచెం కోరుకోండి, వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్.